రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ జిల్లా పర్యటన, స్వస్థ నారీ సశక్త అభియాన్ కార్యక్రమం ప్రారంభము, ఉపాధ్యాయ దినోత్సవం, స్వర్ణ ఆంధ్ర, స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమాలు, సూపర్ జీఎస్టీ, సూపర్ సేవింగ్స్పై అవగాహన కార్యక్రమాలు, ఇలా పలు విశేషాలతో కూడిన జిల్లా సమాచార లేఖ ఇప్పుడు విందాం. కాకినాడ జిల్లాలోని పెద్దాపురంలోని పట్టాభి ఆగ్రో ఫుడ్ ప్రైవేట్ లిమిటెడ్ను, శ్రీ లలిత ఎంటర్ప్రైజెస్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ యూనిట్ను రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. సెప్టెంబర్ 12వ తేదీ శుక్రవారం సాయంత్రం పెద్దాపురంలోని పట్టాభి ఆగ్రో ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ యూనిట్ను సివిల్ సప్లైస్ కార్పొరేషన్ వీసీఎండి మనజీర్ జిలానీ సమూన్, సివిల్ సప్లైస్ కార్పొరేషన్ చైర్మన్ తోట సుధీర్, కాకినాడ జిల్లా జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా, పశ్చిమ గోదావరి జిల్లా జాయింట్ కలెక్టర్ కుమార్ రెడ్డి, పెద్దాపురం ఎమ్మెల్యే చినరాజప్ప, డీసీసీబీ చైర్మన్ తుమ్మల రామస్వామి తదితరులతో కలిసి ఆయన పరిశీలించారు. పట్టాభి ఆగ్రో ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ను, శ్రీ లలిత ఎంటర్ప్రైజెస్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ యూనిట్ను తనిఖీ చేశారు. రైస్ ఏ విధంగా ప్రాసెస్ అవుతుంది, ఏ విధంగా విభజన జరుగుతుంది, ప్యాకింగ్ ఎలా జరుగుతుంది తదితర విషయాలను పరిశీలించారు. సమాజంలో ఎంతోమంది జీవితాల్లో మార్పు తీసుకురావడంలో కీలక పాత్ర పోషిస్తున్న ఉపాధ్యాయ వృత్తి ఎంతో ఉత్తమమైనదన్నది కాకినాడ జిల్లా కలెక్టర్ షాన్మోహన్ పేర్కొన్నారు. జిల్లా పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 5వ తేదీన కాకినాడ జేఎన్టీయూ అల్యూమినీ ఆడిటోరియంలో గురు పూజోత్సవం 2025 కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కలెక్టర్ షాన్మోహన్, ఎమ్మెల్సీలు కర్రి పద్మశ్రీ, పేరాబత్తుల రాజశేఖరం, ఎమ్మెల్యేలు వనమాడి వెంకటేశ్వరరావు, సత్యప్రభ, చిన్నరాజప్ప తదితరులు హాజరయ్యారు. సర్వేపల్లి రాధాకృష్ణ జయంతిని పురస్కరించుకుని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. పచ్చదనం, పరిశుభ్రతను పాటించడం ద్వారా గ్రీన్ కాకినాడ లక్ష్యాన్ని సాధించవచ్చని కాకినాడ జిల్లా ప్రత్యేకాధికారి జి వీరపాండ్యన్ పేర్కొన్నారు. సెప్టెంబర్ 20వ తేదీ శనివారం కాకినాడ నగరంలోని 17వ డివిజన్ జగన్నాథపురం గాంధీ సెంటనరీ పాఠశాల కూడలి వద్ద జరిగిన స్వర్ణాంధ్ర, స్వచ్ఛాంధ్ర కార్యక్రమానికి జిల్లా ప్రత్యేకాధికారి జి వీరపాండ్యన్, కలెక్టర్ షాన్మోహన్, ఎమ్మెల్సీ కర్రి పద్మశ్రీ, కాకినాడ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ప్రజలు, అధికారులు, ప్రజాప్రతినిధులతో స్వచ్ఛాంధ్ర ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం గ్రీన్ ఏపీ కార్యక్రమం కింద మొక్కలు నాటారు. జీఎస్టీ తగ్గింపు అక్టోబర్ 19 వరకు జిల్లాలో సూపర్ జీఎస్టీ, సూపర్ సేవింగ్స్పై అవగాహన కార్యక్రమాలు ఇంటింటికి వెళ్లి జీఎస్టీ తగ్గింపుపై ప్రతి కుటుంబానికి తెలియజేయాలని కాకినాడ జిల్లా జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా అన్నారు. సెప్టెంబర్ 26వ తేదీ శుక్రవారం కలెక్టర్ కార్యాలయం నుంచి జిల్లా డివిజన్, మండల స్థాయి అధికారులతో జీఎస్టీ తగ్గింపుపై, సూపర్ జీఎస్టీ, సూపర్ సేవింగ్స్ 2.0 కింద ప్రజలకు కలిగే లబ్ధిపై అవగాహన కార్యక్రమాల నిర్వహణపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాహుల్ మీనా మాట్లాడుతూ జిల్లా, నియోజకవర్గ, మండల, వార్డు స్థాయిల్లో జీఎస్టీ కమిటీలు ఏర్పాటు చేసి ప్రజలకు విస్తృత అవగాహన కలిగించాలని సూచించారు. గ్రామీణ ప్రాంతాల్లో క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించేందుకు వీలుగా క్యాన్సర్ స్క్రీనింగ్ బస్సును అందుబాటులోకి తీసుకొస్తున్నామని జిల్లా కలెక్టర్ షణ్మోహన్ అన్నారు. బీపీసీఎల్ సిఎస్ఆర్ నిధులు 3.41 కోట్ల రూపాయలతో అత్యాధునిక సదుపాయాలు, అధునాతన వైద్య పరికరాలతో కూడిన క్యాన్సర్ స్క్రీనింగ్ బస్సును కాకినాడ జిల్లాకు ఇచ్చేందుకు ముందుకు వచ్చింది. ఈ మేరకు కాకినాడ కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో బీపీసీఎల్ సంస్థ ప్రతినిధులు జిల్లా కలెక్టర్ షణ్మోహన్కు ఒప్పంద పత్రాలు అందజేశారు. ప్రతి ఇంటిలో మహిళ ఆరోగ్యంగా ఉంటేనే ఆ కుటుంబం మొత్తం ఆనందంగా ఉంటుందనే ఉద్దేశంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు సెప్టెంబర్ 17వ తేదీన స్వస్థ నారీ సశక్తి అభియాన్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. భారత ప్రభుత్వం ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం కాకినాడ రామారావుపేట యూపీహెచ్సిలో కాకినాడ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. మహిళల ఆరోగ్యంపై అవగాహన పెంచడం, మహిళలకు సమయానుకూల వైద్య సేవలు అందించడం, పోషకాహారాన్ని ప్రోత్సహించడం, కుటుంబాలను సశక్తి చేయడం వంటి కార్యక్రమాల నిర్వహణ ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో భాగంగా జిల్లా కలెక్టర్ షణ్మోహన్, అధికారులు, ప్రజాప్రతినిధులతో కలిసి కాకినాడ రూరల్ మండలం రమణయ్యపేట పంచాయతీ పరిధి ఎస్ఆర్ఎంటీ గెస్ట్ హౌస్ నుంచి సర్పవరం జంక్షన్ వరకు ఏక్ దిన్ ఏక్ సాత్ కార్యక్రమం నిర్వహించారు. ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలంటే పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. పరిసరాల పరిశుభ్రతపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక దృష్టి సారించాయన్నారు. ఇప్పటి వరకు కాకినాడ జిల్లా సమాచార లేఖ విన్నాం. మరిన్ని విశేషాలతో కూడిన సమాచార లేఖతో వచ్చే నెలలో కలుద్దాం. రచన పివివి వరప్రసాద్, కాకినాడ జిల్లా.